ప్రైజ్ లార్డ్ అందరికీ. రండి వాక్యంలోకి వెళ్దాం. మనము కీర్తన 32:6 నేను చదువుతాను. నేనైతే హిందీ బైబిల్లో చదువుతాను, మీరు తెలుగు బైబిల్లో మీరు చదువుకోవచ్చు. జబ్ मैं इस कारण हर एक भक्त तुझसे ऐसे समय में प्रार्थना करेगा जब तू मिल सकेगा। निश्चय जल के बढ़ जाने से तो भी భక్తों के पास वो नहीं पहुँचता। చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడును గాక. రండి మనం ప్రార్థన చేసుకున్నాము. प्यारे प्रभु जी, धन्यवाद, स्तुति और बड़ाई के साथ आपके चरणों में आते हैं। समय दिया उसके लिए भी धन्यवाद देते हैं। पढ़े गए वचन पे आशीष करे, हमसे बात करे, हमारी कमी घटियों को पूरा करे। इस वचन के द्वारा लोग प्रभु जी आशीष को पा सके। प्रभु जी सहायता और मदद करे। प्रभु जी आपके हाथों में प्रभु जी सौंप देता हूँ। आप ही के नाम प्रभु जी महिमा करने के लिए सहायता और मदद करें। प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन। కీర్తన 32 మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా కీర్తనలు ఎవరు రాసిండు అని ఎవరికైనా అడిగితే అందరు చెప్తారు దావీదే రాసిండు. నిజమే, కీర్తనలు చాలా మటుకైతే దావీదే రాసిండు. ఈ 32 కీర్తన కూడా దావీదే రాసిండు. దావీదు కీర్తన రాసినప్పుడు ఏదో టైంపాస్ అయితే లేదు, ఏం లేదు రాయడానికి, ఏదో ఆలోచించి రాయలేదు. ఆయన చాలా అనుభవంగా దేవుడు ఆయనతో దగ్గరగా ఉన్నాడు. దేవుడు ఆయన జీవితంలో ఏదైతే చేసుకుంటూ వచ్చిండు, ఏదైతే ఆయన అనుభవిస్తూ వచ్చిండు, దేవుని సన్నిధి ఎలా ఉంటుంది, దేవుడు ఎలా సహాయం చేస్తాడు, ఎలా ప్రార్థన వింటాడు, ఎప్పుడు ప్రార్థన వింటాడు, అంత అనుభవంతో దావీదు రాసిన కీర్తనలు ఇవి. ఇది కూడా క్షమా కోసం, అంటే మన పాప క్షమాపణ కోసము రాసిన కీర్తన. దేవుడు ఎలా కష్టంలో ఉన్నప్పుడు దేవుడు ప్రార్థనని వింటాడు, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఎలా సహాయం చేస్తాడు, మనం ఈ కీర్తనని మనం చదివితే మనము తెలుసుకోవచ్చు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం 6వ వచనంని మనం చూస్తున్నాము. అందులో ఇలా రాయబడింది, ఒక్క విశ్వాసి, రక్షణ పొందిన విశ్వాసి, దేవుని రక్తంతో కడగబడిన విశ్వాసి ఏ సమయంలో ప్రార్థన చేస్తాడో, ఏ సమయంలో ప్రార్థన చేస్తాడో దేవుడు ఏ సమయంలో మన ప్రార్థనని వింటాడు. దేవుడు అన్ని సమయంలో మన ప్రార్థనని వింటాడు, అన్ని సమయంలో దేవుడు. కానీ జవాబు మాత్రం అన్ని సమయంలో ఇయ్యడు. కొన్నిసార్లు మనకి జవాబు ఇస్తాడు దేవుడు, కొన్నిసార్లు మనకి జవాబు ఇయ్యడు దేవుడు. కానీ ప్రార్థన మాత్రం దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రార్థన ఒక విశ్వాసి ఏ టైంలో, అంటే ఏ సమయంలో వెళ్ళి ప్రార్థన చేస్తాడు దేవుని సన్నిధిలో పోయి. ఎప్పుడు ప్రార్థన చేస్తాడంటే దేవుడు ఆయన ప్రార్థనని ఎప్పుడైతే వింటాడో అప్పుడు ఒక విశ్వాసి ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వెళ్తాడు. ఒక వ్యక్తి ప్రార్థన ఎందుకు చేస్తాడు? ఒక విశ్వాసి ప్రార్థన ఎందుకు చేస్తాడు? ఒక పని జరుగుతలేదు అంటే కూడా ప్రార్థన చేస్తాడు. ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోతే కూడా ప్రార్థన చేస్తాడు. ఒక వ్యక్తికి ఏదైనా కావాలంటే కూడా అది పొందుకుంటలేకపోతే కూడా దాని గురించి కూడా ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయడానికి చాలా కారణాలు ఉంటాయి మన దగ్గర, కానీ దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయడము అది ఎంతో దేవునికి ఇష్టమైన పని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక తండ్రి ఎప్పుడు కోరుకుంటాడు, నా బిడ్డలు, నా పిల్లలు ఏదైనా అవసరం ఉంటే నన్ను అడగాల, తండ్రి నాకు ఇది కావాలా, తండ్రి నాకు ఇది కావాలా అని. ఎప్పుడైతే ఒక తండ్రిని పిల్లలు అడుగుతారో వెంటనే ఆ పేరెంట్స్కి అనిపిస్తుంది, ఈ పనిని నేను చేయాలా, నా పిల్లలు నన్ను అడుగుతూ ఉన్నారు, నేను ఇచ్చేయాలా అని తండ్రి కోరుకుంటాడు. అలాగే మన పరలోక తండ్రి కూడా నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకుంది ఏంటంటే, నా పిల్లలకి ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉన్నప్పుడు నా దగ్గరికి రావాలా, మోకరించాలా, ప్రార్థన చేయాలా, నన్ను అడగాల. అప్పుడు నేను ఏది వాళ్ళకి కావాలా అన్నీ వాళ్ళకి ఇస్తాను అని దేవుడు ఈరోజు నీ దగ్గర, నా దగ్గర అదే కోరుకుంటూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ప్రార్థన చేయడం మర్చిపోయినావా? దేవుని సన్నిధిలో మోకరించడం మర్చిపోయినామా? ఏదైనా కావాలంటే నువ్వే ట్రై చేసుకుంటున్నావా? దేవుణ్ణి అడగకుండానే ముందుకు వెళ్ళిపోతున్నావా?
ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం చూస్తాము, దేవుణ్ణి అడగం, ప్రార్థన చేయం, కానీ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ప్రార్థన చేయకుండా ఏదైనా మన జీవితంలో వచ్చిందనుకో, అది ఎక్కువ రోజులు మన జీవితంలో ఉండదు. ప్రార్థన చేసి ఒకవేళ దేవుని దగ్గర నుంచి పొందుకున్నామనుకో, అది ఒకవేళ టైం కూడా పడవచ్చు రావడానికి, కానీ అది ఎల్లా కాలం ఉంటుంది. ఒకవేళ ప్రార్థన చేయకుండా నువ్వు నీ అంతలో నువ్వు పొందుకున్నావు అనుకో, అది చూసి సంతోషపడతావు. ఎంత సంతోషపడతావు అంత జల్దీ అది నీ దగ్గర నుంచి దూరం అయిపోతుంది. కానీ ఒక వస్తువు గురించి వెయిట్ చేసి నువ్వు పొందుకున్నావు అనుకో, అది జీవితకాలం అంతా నీతోనే ఉంటుంది. మన దేవుడు కూడా ఎలా ఇవ్వాలని కోరుకుంటున్నాడంటే, నా పిల్లల దగ్గర నేను ఇచ్చింది అది ఎల్లకాలం వాళ్ళకి ఉపయోగమై ఉండాలా, ఉపయోగంతోనే ఉండాలా అది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేస్తాడంటే, ఎక్కువ బాధ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేస్తాడంటే, ఆ వ్యక్తికి ఏం తోచకపోతే, ఏం తోస్తలేదు, ఏం జరుగుతలేదు అంటే అప్పుడు వచ్చి ప్రార్థన చేస్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేస్తాడు అంటే, కష్టంలో, బాధల్లో, దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు అప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యంలో మనం కింది లైన్లో మనం చూస్తే ఏం రాయబడిందంటే, ఒకవేళ వరదలు వస్తాయి, చాలాసార్లు వర్షం పడుతుంది, వరద వచ్చేస్తుంది, నీళ్ళు మొత్తం నిండిపోతాయి. కొన్నిసారి నీళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది అంటే, అన్ని ఇల్లు కొట్టుకొని పోతాయి. కొన్నిసార్లు ఏదైతే మనం కట్టుకుంటామో అది కూడా ఉండదు. కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కొన్నిసార్లు ఆస్తి నష్టం జరుగుతుంది. ఎంత నీళ్ళ ప్రభావం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అంటే, కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల దాకా మనం కోలుకోలేకపోతాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇప్పుడు మనం చూస్తాం, ప్రతి సంవత్సరము ఎక్కడో ఒక దగ్గర వర్షం పడుతూ ఉంటుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే ఈ వర్షం పడుతుందో ఏదో ఒక ఊర్లో భారీ నష్టంని తీసుకొని వస్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ మీ ఊర్లో కూడా ఒకవేళ వర్షం పడుతుంటే, మీ సిటీలో కూడా వర్షం పడుతుంటే, ఒకవేళ మీరు కూడా నష్టపోయి ఉంటే, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యంలో ఏం రాయబడిందంటే, ఒకవేళ వర్షం పడినా, వరద వచ్చినా, నీళ్ళ ప్రభావము ఎక్కువైనా, అది ఎంత నష్టం చేసినా, కానీ భక్తుల దగ్గరికి మాత్రము అది ఎప్పటికీ రాదు. దేవుడు భక్తుల దగ్గర వాళ్ళకి పోనీయడు. అది భక్తులకి ఎప్పుడు కూడా దేవుడు నష్టం చేయడు. అది బౌండరీ వరకే వచ్చి ఆగిపోతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్నిసార్లు మన జీవితంలో వర్షం, వరద లాంటిది, నష్టం లాంటిది ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుణ్ణి మనం చాలా లైట్గా తీసుకుంటాం. ప్రార్థనని మనము చాలా లైట్గా తీసుకుంటాం. దేవుడు అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు అని చాలా లైట్గా తీసుకుంటాం. అందుకే దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు ఇలా జరగనిస్తాడు. ఎందుకు జరగనిస్తాడు అంటే, దేవునికి ఘనత రావాలా అని, దేవుని గురించి మనం ఇంకా తెలుసుకోవాలా అని, ఆయన శక్తి ఎంత గొప్పదో అని మనం ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలా అని. అందుకే దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కష్టం, బాధ, వర్షం, వరద లాంటిది ఎందుకు జరుగుతుంది అంటే, ఎందుకు నష్టం జరుగుతుంది అంటే, నేనున్నాను అని దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఎవరైతే దేవుణ్ణి మర్చిపోయి ఉంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేయడం మర్చిపోయినావా బిడ్డ? దేవుని సన్నిధిలో మోకరించడం మర్చిపోయినావా? దేవుణ్ణి అడగడం మర్చిపోయినావా? అయితే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన ప్రార్థనని వింటాడు. ఎప్పుడు ప్రార్థన వింటాడు? నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడే దేవుడు ప్రార్థన వింటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక విశ్వాసి, ఒక రక్షణ పొందిన వ్యక్తి, ఒక దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేస్తాడంటే, ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్నిసార్లు ఒక విశ్వాసి ఎప్పుడైతే ప్రార్థన చేయడం మర్చిపోతాడో, దేవుని సన్నిధికి రావడం ఎప్పుడైతే మర్చిపోతాడో, అప్పుడు దేవుడు కొన్ని చేసి గుర్తు చేస్తూ ఉంటాడు, బిడ్డ నేనున్నాను అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనం ఎప్పుడు ఎల్లకాలం కూడా ప్రార్థనకి ఏం చేయాలా?
రెడీగా ఉండాలా, ఆశ చూపిస్తూ ఉండాలా. ప్రభా నీ సన్నిధికి నేను వస్తాను ప్రభా, ప్రార్థన చేస్తాను ప్రభా అని మనము ఒప్పుకుంటూ ఉండాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విశ్వాసి ఏ సమయంలో ప్రార్థన చేస్తాడు అంటే, ఏ సమయంలో దేవుడు ఆయన ప్రార్థనని వింటాడు. మళ్ళీ ఏ సమయంలో మనం ప్రార్థన చేయాలా, మళ్ళీ ఏ సమయంలో దేవుడు మన ప్రార్థనని వింటాడు. మనం ఏ సమయమైనా సరే కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ సమయంలోనే దేవుడు మన ప్రార్థనని వింటాడు. కానీ ప్రార్థన ఎలా ఉండాలా అంటే, నలిగిపోయిన హృదయంతో మనం ప్రార్థన చేయాలా. దేవుని సన్నిధిలో ఏడ్చుకుంటా ప్రార్థన చేయాలా, బాధతో ప్రార్థన చేయాలా. అప్పుడు దేవుడు మన ప్రార్థనని వింటూ ఉంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో నష్టం, భారీ నష్టం ఎందుకు జరుగుతుందో, ఎందుకు మన జీవితంలో వర్షం వరద లాంటిది వస్తుంది, ఎందుకు అన్నీ కొట్టుకుపోతాయి ఒకటేసారు అని. ఎందుకంటే కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిని, దేవుడు మన సృష్టికర్త ఉన్నాడు అని మనం మర్చిపోతాం. కొన్నిసార్లు ప్రార్థనని మనం మర్చిపోతాము. కొన్నిసార్లు దేవుడు ఎంత గొప్పవాడు అని మనం మర్చిపోతాం. దేవుడు అంతా గుర్తు చేయడానికి దేవుడు ఇదంతా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నేనున్నాను బిడ్డ అని. నువ్వు నన్ను మర్చిపోయినావా, ప్రార్థన చేయడం మర్చిపోయినావా, నన్ను అడగడం మర్చిపోయినావా అని దేవుడు ఇదంతా చేస్తూ ఉంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుల దగ్గరంట ఏ హాని కూడా జరగదు. నీతిమంతులకి దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు వాళ్ళని కాపాడుతూనే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు సమయం ఉన్నప్పుడే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. సమయం ఉన్నప్పుడే వాళ్ళు దేవునికి సమయం ఇచ్చేస్తారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 32వ అధ్యాయం కీర్తన 32వ అధ్యాయం 6వ వచనంలో దావీదు ఇలా రాస్తున్నాడు. ఒక విశ్వాసి ఏ సమయంలో ప్రార్థన చేస్తాడు, ఏ సమయంలో ఒక విశ్వాసి ప్రార్థన చేస్తాడంటే, ఏ సమయంలో దేవుడు వింటాడు. మళ్ళీ దేవుడు అన్ని సమయంలో మన ప్రార్థనని వింటాడు. అంటే మనము ఏ సమయమైనా మనము ప్రార్థన చేసుకోవచ్చు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది వచ్చినా కానీ దేవుని పిల్లల దగ్గరికి, భక్తుల దగ్గరికి, దేవుని రక్తంతో కడగబడిన వాళ్ళకి ఏ హాని, ఏ అపాయం కూడా ఎప్పటికీ రాదు. ఎందుకంటే దేవుడు వాళ్ళ తోడుంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సమయంలో మనం ప్రార్థన చేసుకోవాలా, ఏ సమయంలో మనం దేవుని సన్నిధికి మోకరించాలా. నువ్వు ప్రార్థన చేయడం ఒకవేళ బ్రదర్ అండ్ సిస్టర్ మర్చిపోయినామా, ప్రార్థన చేయబుద్ధి అయితే లేదా, కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నామా, ఏదైనా కావాలన్నప్పుడే ప్రార్థన చేస్తున్నామా, ఏదో జరుగుతలేదు అనే ప్రార్థన చేస్తున్నామా? అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. స్వార్థంతో మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయొద్దు. ప్రార్థన అనేది స్వార్థంతో చేయొద్దు. ప్రార్థన అనేది నా తండ్రి దగ్గర నేను అడుగుతున్నాను, నా తండ్రి నాకు ఇస్తాడు అని ప్రేమతో మనం ప్రార్థన చేయాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇలాంటి ప్రార్థనని దేవుడు వింటాడు, జవాబుని కూడా ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ.